హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే ఫెస్టివల్లో ఏమేమి అవుట్ఫిట్స్ అయితే వియర్ చేశానో నేను చూపిస్తున్నాను. మా ఊర్లో అయితే 2 days జరిగింది. అందులో అయితే ఫస్ట్ డే అనేసి ఇది వేసుకున్నాను. 2 days అయితే జరిగిందండి. ఫస్ట్ డే అయితే ఇది ప్రిఫర్ చేశాను, ఎందుకంటే మాదైతే విలేజ్. సో నేనైతే అందులో వచ్చేసి ఈ చున్నీ పేరప్ చేసి దీనికైతే సెట్ చేశాను. చాలా బాగుందండి, అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ డే అని చెప్పాను కదా, అందులో వచ్చేసి ఇక్కడ వచ్చేసి పార్వతీ కళ్యాణం జరిగింది. అండ్ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, 12-10 అలా అయిందండి. సో మేము వచ్చేసి బ్యాక్ సైడే కూర్చున్నాము, ఇంకా ఫ్రంట్ సైడ్ అంతా ప్లేస్ ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ మామూలుగా పిలిచే అయ్య వాళ్ళని పిలుస్తారు. సో చాలా బాగా నీట్గా అంటే క్లారిటీగా చెప్పారు. మళ్ళీ ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసాను నేను. మొత్తం పార్వతీ కళ్యాణం అయితే అంతా చూడలేదు, కొంచెం చూశాను. సో ఇక్కడికి వచ్చేస్తే ఇంకా గజస్తంభం పెడుతున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. మేమైతే లోపలికి అయితే పోలేదు, జస్ట్ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాము. ఎందుకంటే లోపలికి చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళందరూ. సో మేమైతే అక్కడికి లోపలికి అయితే వెళ్ళలేదు. అక్కడ హోల్ తవ్వేసి ఆ హోల్లో ఇది ధ్వజస్తంభం అనేది కూర్చోబెడుతున్నారు. అండ్ ఇంకా నైట్కి వచ్చేసి ఆర్కెస్ట్రా వాళ్ళను పిలిపించారు. వాళ్ళైతే అంత నాకేం అనిపించలేదు, వాళ్ళకైతే 80K 90K అలా ఇచ్చారు, బట్ అంత అనిపించలేదండి. మేమైతే అంత ఎంజాయ్ కూడా చేయలేదు, జస్ట్ ఇలా చూస్తూ కూర్చున్నాము. బాయ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే పండగలు అలా గొడవలు అయితే ఏం పడలేదు, చాలా బాగా చెప్పారండి. బట్ ఇక్కడైతే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీయాకనే చెప్పారు. సో మనమైతే ఇంకా ఊరికే ఉండం కదా, ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే ఖచ్చితంగా తీస్తాము. కొంతమంది అయితే అది కూడా కనిపించకుండా తీయాలి, లేకుంటే వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇలా మీరు వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తే ఖచ్చితంగా మేము ఫోన్ లాగేసుకొని మాతో పెట్టేసుకుంటాము, ఇంకా ఇవ్వము అనేసి చెప్పారు. బట్ అక్కడ బాయ్స్ తీస్తుంటే వాళ్ళని చూసి తిట్టారు. బట్ ఇంకా వాళ్ళైనా కానీ ఇంకా మానరు, సో ఇంకా వదిలేశారు. ఇంకా నేను లాస్ట్ క్లిప్ అయితే యాడ్ చేశాను, అక్కడ బాయ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే మేము కూర్చున్నాము, ఇంకా ఆ సైడ్కి వచ్చేసి బాయ్స్ అందరూ నిలబడి ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి, మంచిగా నాకైతే. సో ఏమంటే ఇంకా మనమైతే ఏం ఎంజాయ్ చేయలేము, మనం జస్ట్ చూసి ఎంజాయ్ చేయడం మాత్రమే. ఇంకా మొత్తం చాలా మంది వచ్చారండి. ఫస్ట్ మా ఊర్లో అయితే ఇది ఫస్ట్ బాగా జరపడము, అంటే జరిపారు కానీ మరీ ఇంతలాగా జరపలేదు. రిలేటివ్స్ నన్ను పిలుచుకొని అలా ఇది ఫస్ట్ డే అది కంప్లీట్ అయింది. ఇంకా సెకండ్ డే వచ్చేసి హాఫ్ శారీని అయితే ఇలా లెహంగా లాగా కన్వర్ట్ చేశాను. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశాను, బట్ లెహంగా లాగా యూజ్ చేయలేదు. ఇక్కడైతే చాలా మంది ఉన్నారంటే, అది కాక ఎండ చాలా పెడుతుంది. కొద్దిసేపు చూసేసి ఇంకా ఆ రోజే 10కి అలా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎద్దులకి కట్టడం అలా. ఇవైతే చాలా పెద్ద ఎద్దులండి, సోగ ఎద్దులు అంటారు కదా, అది మేమైతే సోగ అంటాము, మీరైతే ఏమంటారో నాకు తెలియదు. చాలామంది అయితే వచ్చారు ఇక్కడికి. ఇవైతే చాలా బాగా ఎగ్గాయండి, అంటే టైమింగ్ అయితే 20 minutes అలా ఇచ్చారు. ఫస్ట్ 20 minutesలో లాగితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 60,000 అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి 50 or 45,000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 30 అండ్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 15 అండ్ సిక్స్త్ ప్రైజ్ వచ్చేసి 10K అండి. ఇంకా గెలవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ఇంకా 5K అని పెట్టారు. ఇంకా గెలిచినా గెలవకుండా కానీ 5K ఇచ్చారు. సో చాలామంది వచ్చారండి ఇక్కడికి. నాకు తెలిసి నేనైతే థర్డ్ సోగా ఎద్దులు ఎగ్గేటప్పుడు నేను వచ్చాను, మిగతా 2 అయితే చూడలేదు. 8కి ఆర్ 10కి స్టార్ట్ చేశారు, బట్ మేమైతే 12కి 11కి అరౌండ్ అలా వచ్చామండి. సో ఇంకా లేట్ అయిపోయింది. నేనైతే నేనైతే ఫస్ట్ 2 ఎద్దులు అయితే అప్లోడ్ చేయలేదు, 3 and 4 5 6 7 అయితే అప్లోడ్ చేశాను. ఇదైతే ఐ థింక్ థర్డ్ అనుకుంటాను. చాలా బాగా ఎగ్గాయి, బట్ మేమైతే మిస్ అయ్యాము చూడడము. ఇంకా కొన్ని అయితే అస్సలు కదలలేదు, వాటిని అయితే ఇంకా ఎంత కొడుతున్నారంటే ఆ ఎద్దులకి అచ్చర్లు అయితే పెడుతున్నాయి. ఆ విలేజ్ వాళ్ళే కాకుండా అంటే అవుట్ సైడ్ విలేజ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారండి. చాలామంది వచ్చారు నాకు తెలిసి. ఇందులో నేనైతే క్లియర్గా దగ్గరగా చూసింది ఇదొక్కటే అండి. లింగం ఏబు గారు, ప్రేమతో లింగం ఏబు గారు సద్దులు దిన్నే
పోలీస్ అడుగు కూడా పెట్టలేదు. పాపం చాలా భయం వేసింది అనుకుంటా దానిలోకైతే. ఇంతమందిని చూసింది కదా అయితే. సో నాకు తెలిసి అవి భయపడే అడుగు కూడా పెట్టలేదు అనుకుంటున్నాను. వాళ్ళైతే ఇంత ఫోర్స్ చేసినా అయితే ముందుకైతే వెళ్ళలేదు. బట్ వెళ్ళకుంటే మనకు భారీగా కొడుతున్నారండి. నాకు తెలిసి ఇంతగా అంటే ఇల్లుగా పుట్టవుదేమో అని అనిపిస్తుంది ఒక్కసారి. బండ్లపల్లి రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది వారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా బహుమతి పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కావున జనాలందరూ కూడా ఇప్పుడు ఎట్లున్నారో అప్పుడు కూడా అట్లే ఉండాలా. ఈ రోజు రాత్రికి బుక్కాపురం భాస్కర్ గారు చెక్క భజన గురువు మరియు వారి శిష్య బృందంతో గొప్ప చెక్క భజన నాటక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఓకే రైట్ వేట మొదలైంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.